హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. అందరం హడావిడిగా రెడీ అయిపోయినట్టు కనిపిస్తున్నాం కదా. మేమైతే ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నానండి. నేను ఆల్రెడీ షార్ట్ పోస్ట్ చేశాను, అందులోనే అయితే నేను ఈ మ్యాటర్ అయితే షేర్ చేసుకున్నాను. అది ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము అంతా కూడా నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. వీడియో అయితే చాలా సరదాగా ఉంటుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీ వరకు వచ్చేస్తుందండి. యాక్చువల్గా మేమందరం కూడా ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్తున్నామండి. వైజాగ్ అయితే వెళ్తున్నాము. మా షాప్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాము. 7కి స్టార్ట్ అవుదాం అనుకున్నామండి, కానీ టైం అయితే 9 అయిపోయింది. ఏమీ బస్సులు అవి కూడా ఖాళీ లేవు అసలు. ఈ టైంలో స్టూడెంట్స్ వాళ్ళు ఎక్కువ ఉంటారు కదండి. అందుకని చెప్పి మేమైతే ఒక టాటా మ్యాజిక్ అయితే బుక్ చేసేసుకున్నాము. ఇంకా ఫాస్ట్గా అయితే స్టార్ట్ అవుతున్నామండి. ఈ మేము వెళ్తున్న వే అంతా కూడా చాలా బాగుంటుంది. బట్ ఎండ కూడా బాగా ఎక్కువ ఉందండి. ఫుల్గా కొండలు, మామిడి తోటలు చాలా బాగుంటుంది. అలా సింహాచలం అయితే వచ్చేసాము. మొన్ననే స్వామివారి కళ్యాణం అయితే జరిగిందండి. సింహాచలం అంతా కూడా ఫుల్ డెకరేషన్తో అయితే ఉంది. మీరు కూడా దండం పెట్టుకోండి దేవుడికి మర్చిపోకుండా, చూసుకుని వీడియోలో చూసి. ఈ దారి అంతా కూడా లైటింగే ఉందండి. అసలు మొన్నటి వరకు కూడా సింహాచలం బస్సులు ఏమీ ఖాళీ ఉండేవి కాదు. కళ్యాణ మహోత్సవాలు అయితే చాలా బాగా జరిగాయంట. ఒకప్పుడు ఇలా వెళ్తుంటే మెట్లు అయితే కనిపించే కాదండి. ఇప్పుడు అంతా మెట్ల దారి కూడా చాలా బాగా చేస్తున్నారు. అంత కలర్స్ అవి కూడా వేయడం వల్ల మెట్ల దారి కూడా చాలా బాగా కనిపిస్తుంది. మీకు వీడియోలో కనిపించే ఉంటుంది. అలాగే మెట్లపై నుంచి వెళ్తుంటే కూడా ఈ కింద వ్యూ అంతా కూడా చాలా బాగుంటుందండి. మేమైతే చాలా ప్లాన్ చేసుకున్నామండి. వైజాగ్ అంతా ఫుల్ చుట్టేద్దామని చెప్పి. కానీ మేము వెళ్ళినప్పటికే 11:30 అయితే అయిపోయిందండి. చుట్టాలందరూ ఆల్మోస్ట్ అయితే వచ్చేసారు మేము వెళ్ళిన తర్వాత. అలాగే మా పిన్ని వాళ్ళ ఇల్లు కూడా చాలా దూరం అండి. ఎయిర్పోర్ట్ అది దాటైతే వెళ్ళాలి. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పటికీ ఇంకా మొఖం తిరిగిపోయిందండి. ఎండలో ప్రయాణం చేసి వచ్చాం కదా. వాళ్ళ ఇంటి పక్కనే మంచిగా గుళ్ళు అయితే ఉంటాయండి, ఒక వీధి అంతా కూడా. అందుకే వాళ్ళ ఇంటికి మామూలుగా కనిపించేసి పలకరించిన తర్వాత ఫస్ట్ డ్రింక్లు అయితే ఇచ్చారు. అవన్నీ తాగేసి గుడిలోకి అయితే వచ్చామండి. ఈ గుడి పక్కనే వాళ్ళ ఇల్లు. గుడిలోకి అయితే వచ్చాము. భలే ప్రశాంతంగా చల్లగా ఉందండి గుడిలో అయితే. కొంతసేపు అయితే అక్కడే కూర్చున్నాము. ఎండ చూసారా, అసలు బయటికి అయితే చూడలేకపోతున్నాము, అంత ఎండగా అయితే ఉందండి. పాపం మా పిల్లలకైతే చెప్పులు అయితే అక్కడే వదిలేసాము. అందుకే పిల్లలకైతే కాలు కాలిపోతున్నాయి, చాలా కాలు ఎక్కువ కాలిపోతున్నాయండి ఎండ వల్ల. ఇక్కడ లేని గుడి అంటూ లేదండి, అన్ని గుళ్ళు కూడా ఉన్నాయి. నేనైతే ఎప్పుడో చిన్నప్పుడైతే వచ్చానండి. ఇక్కడ పండుగలు అవి కూడా చాలా బాగా చేస్తారంట. ఎప్పుడో చిన్నప్పుడైతే తీసుకొచ్చింది అమ్మ, నాన్న, నేను వచ్చాం. మళ్ళీ ఇప్పుడైతే వస్తున్నాను. ఈ అమ్మవారి జాతరకి అయితే ఇంకా అసలు మొత్తం ఫుల్ రష్గా అయితే ఉంటుందంటండి. ఎప్పుడు రమ్మని అయితే చెప్తారు, కానీ అక్క వాళ్ళు అయితే ఒక సంవత్సరం అయితే వెళ్ళారండి వాళ్ళ పెళ్ళయ్యాక. చాలా బాగా జరిగిందంట. చెప్పు. మా అప్పు చెప్తుంది, మీకు సరిగా అర్థం కాలేనట్టుంది. తనైతే ఓం నమ శివాయ అనేసి చెప్తున్నాడండి. ఈ మధ్యన సాయిరాం క్లాస్కి అయితే వెళ్తున్నాడు. అక్కడ మంచిగా అన్నీ నేర్చుకుని అయితే పాడడానికి అయితే ట్రై చేస్తున్నాడు. అలాగే పక్కనే ఉన్న టెంపుల్కి కూడా వచ్చామండి. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. ఒక పక్క బాబా గుడి అయితే ఉందండి, ఇంకొక పక్క అయితే శివాలయం అయితే ఉంది. ఆ రోజు మంగళవారం చాలా మంచి రోజు అని కూడా చెప్పారు. అందుకే ఇంక ఇలా దేవుని దర్శించుకోవడం కూడా మాకు చాలా బాగా అయితే అనిపించింది. అందులోని నాకు బాబా అంటే ఇంకా ఫేవరెట్ అని మీకు అందరికీ తెలుసు కదండి. ఈ మధ్య మా అప్పుకి, మా పిల్లలకి భక్తి ఎక్కువైపోతుంది. అస్సలు చూసారా, పాదాల మీద పడైతే లేవట్లేదు. ఏం కోరుకుంటున్నావమ్మా అని అడుగుతుంటే లాలీపాప్స్ ఎక్కువ కావాలని అయితే కోరుకున్నాడని అయితే చెప్తున్నాడు ధనుష్. వాళ్ళ చేతిలో కూడా అవే ఉన్నాయి కదండి. అక్క అయితే బొట్టు అది తీసుకొచ్చి పిల్లలకైతే బొట్టు పెడుతుందండి. ఇంటికాడ పెట్టినవి అయితే ఈ పాటికి అసలు ఎప్పుడో చెరిపేసుకున్నారు. మంచిగా శివాలయంలో కూడా దర్శనం అయితే చేసుకున్నాం. బయట అంతా కూడా చాలా బాగుందండి. కానీ కాళ్ళు అయితే కాలుతున్నాయి, కానీ బయట ధ్వజస్తంభం, అలాగే ఇక్కడ బయట కూడా చిన్న గుడి అయితే ఉంది, ఆంజనేయ స్వామి గుడి.
అలాగే పక్కన తులసమ్మ, బాబావారి దుని అంతా కూడా ఉందండి. అవన్నీ కూడా చక్కగా చూసుకుంటూ ప్రశాంతంగా ఉన్నాం. గాలి అయితే భలే వస్తుందండి. ఎండ వచ్చినా కూడా గాలి అయితే చాలా బాగా వస్తుంది. చుట్టూ కూడా చాలా చెట్లు అయితే ఉన్నాయి కాబట్టి ఎండ ఎక్కువగా తెలియట్లేదు. కానీ కాళ్ళు అయితే కాలుతున్నాయి అంతే తప్ప గాలి అయితే చాలా బాగా వస్తుందండి. అలాగే పక్కనే ఆంజనేయ స్వామి గుడి అయితే ఉందండి, అక్కడికి కూడా వెళ్ళాము. చుట్టూ కూడా భలే చెట్లు అయితే ఎక్కువ ఉన్నాయి. ఈ ఈ ఊర్లో ఈ వీధిలో ఎక్కడ చూసినా ములక్కాడ చెట్లు అయితే ఎక్కువ ఉన్నాయండి. ఫుల్గా ములక్కాళ్ళే కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా కూడా. ప్రతి ఇంటి దగ్గర ములక్కాడ చెట్టు అయితే ఉంది ఇంటి బయట. అలాగే ఈ గుడి చుట్టూ కూడా భలే పూల మొక్కలు అయితే వేశారండి. చాలా పచ్చగా ఉన్నట్టు చూడడానికి కూడా చాలా బాగుంది. కనకాంబరాల చెట్లు అవి కూడా బాగా వేశారు. ఇక గుళ్ళన్నీ చూసుకుని ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడైతే మటన్ అది చేస్తున్నారు. ఇంకా మా వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారండి. అలాగే చాలా ఎండ అయితే ఉంటుంది, పిల్లలు అయితే ఇంటి దగ్గర ఉండట్లేదని చెప్పి వాళ్ళైతే వ్యాన్లోనే కూర్చొని ఆడుకుంటున్నారు. ఇక అమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళందరూ, వచ్చిన చుట్టాలందరూ కూడా ఒక దగ్గర కూర్చొని అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు. మా పిల్లలు అయితే వ్యాన్లో కూర్చొని ఆడుకుంటున్నారండి. అలా చూస్తూనే భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. మేమైతే అందరం కలిసి భోజనాలు అయితే చేసేస్తున్నాము. ఒక్క మటన్ తప్ప అన్ని ఐటమ్స్ అయితే పెట్టుకున్నాం. అక్క నేను కూడా మటన్ అయితే తినవండి. ఇక అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఇంకా ఫుల్ ఆకలితో ఉన్నాం, లాగించేసాం మొత్తం కూడా. తర్వాత ఉయ్యాల్లో వేసే కార్యక్రమం అయితే స్టార్ట్ చేశారండి. అక్క, పెద్దమ్మ, అత్తయ్య వీళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడైతే పాపనైతే ఉయ్యాల్లో వేస్తారు. ఈ పాప మాయ చనిపోయిన రోజే పుట్టిందండి. అందుకే ఇన్ని రోజులైతే ఉయ్యాల్లో వేయలేదు. ఇప్పటికి 3 నెలలు అయింది కాబట్టి ఇప్పుడైతే వేస్తున్నాము. ఇంకా అక్క వాళ్ళందరూ కూడా తాంబూలాలు అవన్నీ కూడా సెట్ చేస్తున్నారండి. అరటిపళ్ళు, ఆకులు, చెక్కలు ఇవన్నీ కూడా అక్క, పెద్దమ్మ వీళ్ళందరూ కూడా సెట్ చేస్తున్నారు. అలాగే రోళ్ళు అయితే వేస్తారు కదండి ఫస్ట్ ఉయ్యాల్లో. అందుకని చెప్పి అక్క పసుపది రాసి రోల్కి బొట్లై పెడుతుంది. ఒక పక్క ఉయ్యాలు కూడా డెకరేట్ చేస్తున్నారండి. ఉయ్యాల్లో వేసేటప్పుడు అదే పెళ్ళి పట్టు చీర అయితే కడతారు కదా, ఆ చీర కట్టి దానికైతే డెకరేషన్ అయితే చేస్తున్నారు. పాప అయితే ఫుల్ ఏడుస్తూ ఉందండి. ఎందుకంటే ఈ జనాలు కొంచెం ఎండ చిరాగ్గా అయితే ఉంది. అందుకే పాప బాగా ఎక్కువ ఉడికి ఉండలేరు కదండి చిన్నపిల్లలు. తనైతే ఏడుస్తూనే ఉంది. ముందుగా అయితే ఉయ్యాలు కట్టిన తర్వాత ఫస్ట్ వాళ్ళ పెద్దనాన్నమ్మ చేత రోల్ అయితే వేయించారండి. సంధిపత్రం ఏదో అంటారు కదా, ఎగ్జాక్ట్గా నాకు తెలీదు. అది వేసిన తర్వాత పాపనైతే వేస్తున్నారు ఉయ్యాల్లో. ఈ పాప ఏంటంటే ముసిరిపల్లి వారి ఇంట్లో, అంటే మా ఫ్యామిలీ అందరిలో 4వ తరంలో పుట్టిన మొదటి ఆడపిల్ల అండి. యాక్చువల్గా మా పిల్లల ముగ్గురు కూడా మగపిల్లలే. పెద్దోడైతే ధనుషు, ఆడపిల్లలో పెద్ద పిల్ల అంటే ఈ అమ్మాయేనండి. అంటే మాకు తెలిసి మా అమ్మమ్మ, తర్వాత మా పెద్దమ్మ, తర్వాత అలా మా నుంచి మాకు పుట్టిన పిల్లల్లో 4వ తరంలో పెద్ద ఆడపిల్ల అనమాట. అలా ఒక్కొక్కరుగా ఉయ్యాలు వేసిన తర్వాత అమ్మ, నాన్న, ఇంకా అమ్మమ్మ, తాతయ్య వీళ్ళందరూ కూడా పేర్లు అయితే చెప్తున్నారు. ముందు మా కోటమ్మ వెలవేల్పు కాబట్టి ఆవిడ పేరు పెట్టి పిలుస్తామండి. తొక్కడేసి ఇక ఇవన్నీ అయిన తర్వాత 4 అయితే అయిపోయిందండి. ఫుల్ వర్షం, అసలు
చాలా నల్లగా మబ్బు అయితే పట్టేసింది. ఇదంతా కూడా పోర్ట్ ఏరియా అండి. యాక్చువల్గా మేము బీచ్కి వెళ్ళి అన్ని చోట్ల ఫిష్ మార్కెట్కి వెళ్ళి మీ అందరికీ చూపిద్దామని చెప్పి నేను ఎంతో ఆశపడ్డాను. మేమందరం కూడా బాగా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాము. కానీ అదంతా కూడా జరగలేదు. మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరిపోతున్నామండి. అసలు చూస్తున్నారు కదా ఎంత ఫుల్గా మబ్బు పట్టేసిందో. ఇందాకైతే ఫుల్గా వర్షం కూడా పడిందండి. మేము కొంచెం తగ్గిన తర్వాత అయితే స్టార్ట్ అయ్యాము. ఫుల్గా గాలి కూడా వేస్తుంది. మాకైతే అసలు భయం వేసింది. ఎందుకంటే మేము వెళ్ళేదంతా కూడా బీచ్ పక్క నుంచే వెళ్తాం కదండి. అసలు చాలా భయం వేసింది. కానీ ఏంటంటే ఫిష్ మార్కెట్కి మాత్రం వెళ్ళి పెద్దమ్మ అక్క వీళ్ళందరూ కూడా చేపలు అయితే తీసుకుందామని అయితే అనుకున్నాము. కానీ అవి అసలు ఏమి కుదరలేకపోవడం వల్ల మేము అంతా కూడా డిసప్పాయింట్ అయిపోయామండి. ఎంత వర్షం వల్ల ఇలా జరుగుతుందని అయితే మేము అస్సలు అనుకోలేదు. వెళ్తూ ఉంటుండగా వర్షం అయితే కొంచెం ఆగింది. కనీసం బీచ్కైనా వెళ్ళొద్దామంటే అప్పుడైతే మా మగవాళ్ళు అయితే ఒప్పుకున్నారు. సరే అని చెప్పి మంచిగా బీచ్ ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆగుదాం అనుకున్నాము. అప్పటికే ఆర్కే బీచ్ అది కూడా దాటేసామండి. అందుకని చెప్పి ఇంకా భీమిలిని సైడ్ అయితే వెళ్ళిపోతున్నాము. అక్కడైతే ఆగుతాము. ఇదంతా కూడా పోర్ట్ ఏరియా అండి. సప్లైస్ షిప్ల నుంచి వచ్చేవి, అలాగే ఎక్స్పోర్ట్ అయ్యాయి, ఇంపోర్ట్ అయ్యాయి అన్నీ కూడా ఇక్కడికే వస్తాయి. చాలా పెద్దగా ఉంటుందండి. ఎవరిని అలౌ చేయరు. ఇక బీచ్ వ్యూ దగ్గరికి అయితే వచ్చేసాము. మీకు అంతా కనిపిస్తుంది కదా, ఆ పైన కనిపించేది అయితే కైలాసగిరి అండి. ఆ కొండంతా కూడా చాలా బాగుంటుంది. ఈ మధ్యన జిప్ లైన్ కూడా వేశారు. చాలా బాగుంటుంది. అలా వెళ్తూ ఉంటే కొండల మీద చక్కగా మంచిగా ఆర్ట్ అయితే వేశారండి. బొమ్మలు అవి కూడా చాలా ఎంత భలే వేశారు. అసలు కనిపించేదంతా కూడా బీచేనండి. ఎక్కడో చోట ఆపచ్చు కదా అని అయితే మేము చెప్తూనే ఉన్నాం. కానీ మా వాళ్ళైతే ఎక్కడికో దూరంగా తీసుకెళ్ళి అయితే ఆపుతా అంటున్నారు. వైజాగ్ మొత్తం అంతా చూస్తున్నారు కదండి. ఇదైతే ఒక ఇస్కాన్ టెంపుల్. ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అవుతుందండి. చాలా బాగుంది బయట నుంచి చూస్తేనే. అసలు ఇస్కాన్ అయితే కూడా భలే ఉంటుంది. అసలు లోపలికి ఎప్పుడు వెళ్ళలేదు కానీ బయట నుంచి చూడడానికైతే చాలా బాగుంది. చక్కగా బైక్ మీద వస్తే మాత్రం ఇలా అన్నీ చూసుకుని అయితే వెళ్ళొచ్చండి. మేమైతే ఆటోలో వచ్చాం. అది కూడా వర్షం వాతావరణం సహకరించలేకపోవడం వల్ల అలా అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇదైతే టీటీడీ వాళ్ళు కట్టించిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. చాలా బాగుంటుంది. మేము లాస్ట్ టైం పిక్నిక్కి వెళ్ళినప్పుడు అయితే వెళ్ళాము. భలే ఉంటుంది అసలు. పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంటుందండి. ఇది టీటీడీ వాళ్ళే పెట్టించారనమాట. నిజంగా చాలా బాగుంటుంది. అప్పటికి నేను ఇంకా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయలేదు. అందుకే మీకు చూపించలేకపోయాను. ఇది వచ్చేసి రామానాయుడు స్టూడియో అండి. ఇక్కడ చాలా షూటింగ్లు అయితే జరిగాయి. ఆ పైన కనిపిస్తున్నదంతా కూడా రామానాయుడు స్టూడియోసే. అక్కడ కూడా చాలా సినిమాలు అయితే తీశారంట. ఇది వచ్చేసి తొట్లకొండ అండి. ఇది మీరు చాలా ఫేమస్ ప్లేస్ ఇది తొట్లకొండ అనేది. ఈ బీచ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ పాయింట్ భలే ఉంటుంది. తర్వాత భీమిలి బీచ్ దగ్గరికి వచ్చి అయితే మేము ఆగాము. లాస్ట్కి ఇక్కడికైతే తీసుకొచ్చారండి. ఇప్పుడు కొంచెం వాతావరణం అయితే సర్దుమణిగింది. వర్షం అయితే రావట్లేదు కానీ గాలి మాత్రం ఫుల్గా విపరీతంగా వేస్తుంది. ఓ పక్కనంతా ప్లే ఏరియా అయితే ఇచ్చారండి. కొంతసేపు మా పిల్లలు అక్కడ ఆడుకున్న తర్వాత ఇక మేమైతే బీచ్లోకి అయితే వెళ్ళాము. ఇక అవన్నీ తినిన తర్వాత ఆకలి అయితే వేయట్లేదండి. అదే ఉన్నది అసలు. బిర్యానీ అదే తినేసాం కదా ఫుల్గా. అందుకే ఇంకేమీ కొనుక్కోలేదండి. ఇష్టపడలేదు. ఇంకా చాట్లు అవి కూడా ఏం తినబుద్దేయలేదు. కొంతసేపు అయితే బీచ్లో ఆడుకుని అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ ఎక్కువ రాళ్ళతో ఎక్కువ ఉందండి. కాబట్టి పిల్లలతో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎక్కువగా జారిపోతే దెబ్బలు అయితే తగిలేస్తాయి తెలియకుండా. అలాగే గవ్వలు అవి కూడా ఎక్కువ ఉన్నాయండి. వచ్చిన వాళ్ళందరూ కూడా ఏరుకుంటున్నారు. మాకైతే లాస్ట్లో ఏరుకోవాలనిపించింది కానీ ఇంకా వచ్చేసాము. అక్క 4-5 ఏరిందండి. భలే ఉన్నాయి. కానీ అష్టాచెమ్మ ఆడడానికి అయితే చాలా బాగుంటాయి అలాంటివి. ఇంకా కొన్ని ఫొటోస్ అలాగే వీడియోస్ అవి తీసుకొని కొంతసేపు బీచ్లో ఎంజాయ్ చేసి అయితే మేమైతే తిరిగి వెళ్ళిపోయాము. బీచ్ అయితే మేము అలా వెళ్తున్న కొద్దీ ఇంకా ఎక్కువ అవుతూనే ఉంది. అసలు ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తే ఇలా అయితే జరిగిందండి మా ఈ ప్రయాణం. ఇక పిచ్చి వాళ్ళ అయిపోయామండి. ఫుల్ గాలేయడం వల్ల మేకప్ అంతా చెరిగిపోయి జుట్లు అవి ఎలా పడితే అలా అయిపోయి దెయ్యాలా తయారయ్యాము. చూసారు కదండి, ఇదైతే ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని చూసి భయపడద్దు. నేనైతే ఈ గాలికి ఎగిరిపోతానైతే అనిపించింది. అంత గాలి అయితే వేస్తుందండి. మా పిల్లలు కూడా చక్కగా అయితే ఆడుకున్నారు.
మరొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. అప్పటి వరకు మమ్మల్ని వాచ్ చేస్తూ ఉండండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.